జేహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10,71,000 దరఖాస్తులు వచ్చాయని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు 7.5 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, వారం రోజుల్లో మిగతా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. సర్వే పూర్తయిన తర్వాతే జేహెచ్ఎంసీలో వార్డు సభలు నిర్వహిస్తామని అన్నారు. జేహెచ్ఎంసీ పరిధిలో 2,249 మంది సిబ్బంది దరఖాస్తుల పరిశీలనలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. సర్వే సిబ్బంది వివరాలు ఇందిరమ్మ ఇళ్లు వెబ్సైట్లో చూడొచ్చని గృహ నిర్మాణ శాఖ అధికారులు తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకుని వారు వార్డు సభల్లో కొత్తగా దరఖాస్తులు ఇవ్వొచ్చని సూచించారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం జేహెచ్ఎంసీలోని 24 నియోజకవర్గాలకు 84,000 ఇళ్లు నిర్మించాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గత 3 రోజులుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. తమ పేర్లు జాబితాలో రాని వారు అధికారులపై మండిపడుతున్నారు. ఏపీలోని ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని గిరిజనులకు గుడ్ న్యూస్. గిరిజన ప్రాంతమైన అరకులో పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రం ఏర్పాటుతో పాస్పోర్ట్ సేవలు ఈ మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రంలో దేశంలో పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్య 443కు చేరింది. అరకు కేంద్రంగా పాస్పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమవడంతో ప్రతిరోజు 40 నుంచి 50 మధ్య స్లాట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే పాస్పోర్ట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా అధికారులు కల్పించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం అరకు లోయలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఆవరణలో ఉంది. ఈ కేంద్రం ఏర్పాటుతో ఏజెన్సీ ఏరియాలో పాస్పోర్ట్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చినట్టు అయింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లా వాసులు గతంలో పాస్పోర్ట్ కావాలంటే దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తాజాగా అరకు కేంద్రంగా పాస్పోర్ట్ కేంద్రం రావడంతో ఏజెన్సీ వాసులకు కష్టాలు తప్పినట్లయింది. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు వెబ్సైట్లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. స్థానిక పోలీసులు వెరిఫికేషన్ చేసి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు ఉంటే పాస్పోర్ట్ మంజూరు అవుతుంది. ప్లాట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పరిధిలో మిగిలిపోయిన చిన్న విస్తీర్ణం గల ప్లాట్ల వేలాన్ని ఇవాళ నిర్వహించనున్నారు. హౌసింగ్ బోర్డు గృహ నిర్మాణ పథకాలను అమలు చేయడానికి వీలు కానీ అక్కడక్కడ గృహాల మధ్య ఉన్న ప్లాట్లు మాత్రమే వేలానికి ప్రజలకు అందుబాటులో ఉంచారు అధికారులు. వేలానికి నిర్దేశించిన ప్లాట్లు అత్యంత విలువైన అభివృద్ధి చెందిన ప్రాంతాలకు సంబంధించినవని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బోర్డు ద్వారా చేపట్టే LIG, MIG గృహ నిర్మాణాలకు వినియోగించబడుతోంది. అంతేకాకుండా నగరం చుట్టూ ఉన్న అత్యంత విలువైన 700 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాలు అందెక్రాంతం కాకుండా చర్యలు చేపట్టారు. విలువైన బోర్డు భూముల రక్షణకు ప్రహరీ నిర్మాణాలు ఇప్పటికే చేపట్టారు. హౌసింగ్ బోర్డు ఆధీనంలోని భూములను చట్టవిరుద్ధంగా ఆక్రమించే వారిని ఇకపై ఉపేక్షించమని, వారిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫలితాలు ఈ నెలాఖరుకు విడుదల కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ ఇవాళ విడుదల కానుంది. ఈ నెల 27 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం పాఠశాల విద్యాశాఖ తుది కీ ఖరారు చేసి ఫలితాలు ప్రకటించనుంది. ఈ నెల 2న ప్రారంభమైన టెట్ పరీక్షలు 10 రోజుల పాటు 20 సెషన్లలో నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలకు మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,05,278 మంది హాజరయ్యారు. టెట్ పేపర్ 1కు 94,327 మంది దరఖాస్తు చేసుకోగా 69,476 మంది హాజరయ్యారు. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ కు 93,263 మంది దరఖాస్తు చేసుకోగా 69,390 మంది, పేపర్ 2 సోషల్ స్టడీస్ కు 88,163 మంది దరఖాస్తు చేసుకోగా 66,412 మంది హాజరయ్యారు. ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చే కాల్స్ ని కనిపెట్టడం కోసం చాలా మంది కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూ కాలర్ వినియోగిస్తూ ఉంటారు. ఆండ్రాయిడ్ యూజర్లు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. లైవ్ కాలర్ ఐడి ఫీచర్ ఉండటమే అందుకు కారణం. ఇప్పటి వరకు కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పరిమితమైన ఈ సదుపాయాన్ని ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ట్రూ కాలర్ వెల్లడించింది. ఆండ్రాయిడ్ లో ట్రూ కాలర్ ని వినియోగించే వారిని కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే వెంటనే స్క్రీన్ పై వ్యక్తి పేరు కనిపిస్తుంది. అయితే ఐఫోన్ యూజర్లు ఈ యాప్ వినియోగిస్తున్నప్పటికీ లైవ్ కాలర్ ఐడి సదుపాయం ఉండదు. కాల్ పూర్తయ్యాక యాప్ లోకి వెళ్లి సెర్చ్ బార్ లో నంబర్ను వెతకాల్సి ఉంటుంది. ఇకపై ఆ సమస్య ఉండదు. ఆండ్రాయిడ్ యూజర్ల మాదిరిగానే ఐఫోన్ యూజర్లకు కాల్స్ వచ్చే సమయంలోనే లైవ్ కాలర్ ఐడి పొందొచ్చు. దీంతో పాటు స్పామ్ కాల్స్ ను గుర్తించి ఆటోమేటిక్ గా బ్లాక్ చేసే ఫీచర్ ను ట్రూ కాలర్ జోడించింది. iOS 18.2 లేదా ఆపై వెర్షన్ ఐఫోన్ వాడుతున్న వినియోగదారులకు ఈ 2 ఫీచర్లు సపోర్ట్ చేస్తుంది. దీనికోసం ట్రూ కాలర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అప్లికేషన్ కొత్త వెర్షన్
14.0కి అప్డేట్ చేయాల్సి ఉంటుంది.